హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్లోని సైదాబాద్లో భూలక్ష్మి మాత గోశాలకి అయితే వచ్చామండి. ఇప్పుడు ముందుగా భూలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాం. ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ గోశాల దగ్గరికి వచ్చాము. గోశాల దగ్గర ఇక్కడ కృష్ణయ్య ఉంటాడు. కృష్ణయ్య కూడా మనము నమస్కారం చేసుకొని అలా గోశాల వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎన్నో రకాల గోవులు ఉన్నాయి. అయితే గోవును మన హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు కదా. అయితే గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారని మనకు తెలిసిందే కదా. అందుకనే మన హిందువులు ఎంతో పవిత్రంగా గోవును పూజిస్తారన్నమాట. అలాగే మేము కూడా గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి గోవుకు నమస్కరించుకొని ఇక్కడ గోవులను చూద్దామని వచ్చాము. అయితే ఇక్కడ ఈ గోవులకు ఎవరైనా వచ్చి వాళ్ళ వంతు పనిగా సహాయం చేయొచ్చంట. అంటే మేత వేయడం కానీ, గోవులను కడగడం కానీ, గోవులకు ఏదైనా గడ్డి ఇవ్వడం కానీ, ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చెయ్యొచ్చనమాట. ఇలా సేవలో మనము 1 గంట సేపు నిమగ్నమైతే మనకు కొంచెం మనశ్శాంతి కూడా ఉంటుంది కదా. అలాగే మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చామనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు గో ఆధారితో మిద్దె తోటల పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో RSS గోసేవ విభాగం ఆధ్వర్యంలో మిద్దె తోటల పెంపకంలో సేవలు అందించడమే సమావేశం భూలక్ష్మి గోశాలలో ఈరోజు జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు వెంకట నివాసి, డాక్టర్ గుమ్మడి శ్రీనివాస్ గారు, బైరి వేణు గారు, కైలాస్ సింగ్ గారు, గోపి మాధవ్ గారు, ధనలక్ష్మి గారు, శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు మరియు మిద్దె తోటలు పెంచే వాళ్ళందరూ ఇక్కడ పాల్గొన్నారన్నమాట. మరి మిద్దె తోటలు పెంచే వాళ్ళు వారి అనుభవాలు పంచుకున్నారు. మరి వారి మాటల్లోనే విందాం. గడగడా మాట్లాడేస్తుంటా, కానీ ఇక్కడ మిమ్మల్ని చూసేసరికి మాటలు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎందుకంటే నేను పని చేయడమే నాకు తెలుసు, ఇట్లా అందరి ముందు మాట్లాడడం తెలియదు. కానీ నాకు చిన్నప్పటి నుండి మొక్కలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో మిద్దె తోట, పెరటి తోట 2 పెంచుతున్నా. మా కుటుంబానికి కావాల్సిన కూరగాయలు, పండ్లు, పువ్వులు పండించుకుంటున్నా. అది ఈ గోవుకు సంబంధించిన పెండ, మూత్రము వీటితోటే నేను ఎరువు తయారు చేసుకొని ఫస్ట్ టైము ఇందిరా గారి మిద్దె తోటలో షాద్నగర్లో పెడితే వాటికి అటెండ్ అయ్యి అప్పుడు చూశాను. మీ అందరూ పరిచయం, అదంతా కూడా నాకు అప్పుడు నుంచి మెల్లమెల్లగా ఇక ఇది స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత టైం పాస్కి అసలు యాక్చువల్లీ స్టార్ట్ చేశానండి. టైం పాస్కి స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయి మీ అందరితో పోస్తే నేను యాక్చువల్లీ LKGలో ఉన్నట్లు లెక్క. ఈ విత్తనాలు అవన్నీ తీసుకొచ్చి పెంచటము. లాస్ట్ ఇయర్ అయితే ఇంచుమించుగా మా తోటలోనే నేను అన్నిటికీ వాడుకున్నాను. కూరగాయలు అనేటటువంటి కొనేటటువంటి చాలా తక్కువగా ఉన్నాను, చాలా ఏదో 1 or 2 అన్నట్లు కొన్నాను. ఇప్పటి వరకు అయితే నేను మా వారైతే ఎక్కువగా ఇంట్రెస్ట్గా తాను ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఆర్గానిక్గానే చేస్తున్నాం తప్ప ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్ ఇవేమీ వాడకుండా ఈ ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ తీసుకొచ్చేసి టబ్బులు పెట్టేసేసి వానపాములు ఇవి తయారు చేయటం, వాటి ఎరువు వాడటము. ఎక్కడికైనా ఊరికి వెళ్ళాననుకోండి, అక్కడ మొక్కలకి ఏం ఉపయోగపడతాయి అని చెప్పనే చూసుకుంటా. నిన్న కూడా ఊరెళ్ళి వస్తూ పొగాకు కాడలు ఏమి ఉపయోగపడతాయి అని చెప్పని షాప్ వాళ్ళని అడిగేసేస్తే ఊరికే పడేస్తామని చెప్పంటే తీసుకొచ్చే వాడుకోవడము. ఈ శ్రీనివాస్ గారిని అయితే ఎవరు అడగలేదు. ఆ మీటింగ్లో ఏమేం కావాలి, నాకు పందికొక్కుల ప్రాబ్లం ఉన్నది, మీరు చెప్పండి ఏం చేస్తారు ఏంటి, నాకు ఇట్లా చేయండి అని. మీ అందరు ఇంచుమించుగా ఆర్గానిక్ వీడియోస్ అన్ని టైం ఏదైనా దొరికిందంటే ఇంతకుముందు సినిమాలు అవన్నీ చూసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా మీ అందరు ఎవరు
మొక్కలకి ఏమేమి చేస్తారు, ఏమేమి అవసరమో అనేటట్టు అన్ని చూసుకుంటూ అవి చేస్తూ ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా దీని స్ఫూర్తితో ఇంకా ఎక్కువగా చేయాలి, అన్ని కూరగాయలు అన్నీ పండించాలి, అన్ని నా వంతుగా నేను విత్తనాలు ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను తీసుకోవడం కాదు, ఈసారి ఇస్తాను నేను చేస్తూ. ఈ ప్రోగ్రామ్కి ఇట్లా ఏమైనా కండక్ట్ చేసినట్లయితే నా వంతు నేను వస్తా, హెల్ప్ చేస్తా, అవసరమైనటువంటి కూడా హ్యాపీ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ అనేటువంటి అందరికీ ఉపయోగిస్తాను చేస్తూ. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తూ గోపి మాధవ్ గారిని చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాట్సప్ సార్, మీరు సర్వీస్ చేయటం అనేటటువంటి దీనికి మీ అందరినీ కలవటం ఇంకా హ్యాపీగా ఉంది. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే క్యారీ బ్యాగ్స్ వాడద్దు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనేది అవాయిడ్ చేయండి. నేను చేస్తున్నా, ఎందుకంటే నేను ఎలా చేస్తున్నా అంటే, నేను ఇప్పుడు షార్నర్లో మేము ఉంటాము, ఒక షాప్లో వెళ్ళామనుకోండి, మమ్మల్ని చూడంగానే వాళ్ళు కవర్ తీసుకోరా, వాళ్ళకి ఇవ్వకండి అని చెప్తారు అనమాట. మా ఇంట్లో ఒక బ్యాగ్ అనేది తీసుకెళ్ళిపోతారు. మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, కనపడినటువంటి వాళ్ళకి ఎవరైనా క్యారీ బ్యాగ్ అట్లా తీసుకుంటాను అనుకోండి, క్యారీ బ్యాగ్ తీసుకోవద్దు, దానివల్ల మనకి నష్టం అనేటువంటి అనుకుంటూ నేనైతే వాళ్ళు తిట్టుకున్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి అయితే మాత్రం. మా వంతు మా అక్కడికి వచ్చినటువంటి కనీసం చెరుకు ఇవి వాడుతుంది, అందరూ ప్లాస్టిక్ గ్లాసులు తీసుకొని వాడుతూ ఉంటారు. మా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి మంచిది కాదు, వాడకండి. ఒక గ్లాస్ తీసుకొని ఒక గిన్నె తీసుకెళ్ళి గిన్నెలో జ్యూస్ పోయించుకోండి మీ ఇంట్లో. ఎందుకంటే మన ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి, గ్లాస్ ఉంటుంది, తీసుకెళ్ళేసి ఒక డబ్బాలో పోయించుకొని ఒక గిన్నెలో పోయించుకొని వచ్చి అది తాగితే అయిపోతుంది. మీరు ఎందుకు ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుంటారు, తీసుకోకండి అని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళని కూడా నేను తీసుకొని కూడా అదైతే చేస్తున్నాను. బజార్కి వెళ్ళేటప్పుడు మీ క్యారీ బ్యాగ్ మీరు మోసుకెళ్ళేసి దాంట్లో పెట్టుకొని తెచ్చుకోండి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనేటటువంటిది మీరు మిద్దె తోట చేసినటువంటి దీనికంటే కూడా ఇంకా ఇది ఉపయోగం, దీన్ని మించినటువంటి ఉపయోగం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ అనేటటువంటిది మీరేమంటారు వాడాలి. తొందరగా అవేర్నెస్ టైం పడుతుంది, టైం పడుతుంది. ఇప్పుడు మాకు కూడా అలాగే చెప్పారు, మీరు వాడుతున్నారు అని చెప్పి నా వంతుగా నేను వాడటం మానేశాను. నా వంతుగా నేను వాడటం మానేశాను, మీ వంతుగా మీరు కూడా వాడటం మానేసేసాను. అది నేను ఎప్పుడో 15 years బ్యాక్ గుడ్డ సంచి తీసుకెళ్తే అమ్మ ఎన్నాళ్ళు చూసాను నా షాప్ అయిన ఇప్పటికే ఉందండి మా దగ్గర. అది మా వారు అదే తీసుకెళ్తారు ఎక్కడికి. నేను కూడా అలాగే చేస్తానండి, నేను వాడకుండా నేను చెప్తున్నాను. ఫైటింగ్ దేశభక్తి 21 days వాడు అక్కడే ఉన్నారు. వాడు చిన్నవాడు ఏంటంటే మాతృహస్త భోజనానికి మిద్దెతో అందరూ మొక్కలు పెంచుకుందామా, పూలు దేవుడికి పూలు పెట్టుకుందామా, లేకపోతే ఇంకేదైనా అనుకునేవాడు. కానీ కూరగాయల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది కాదు. చాలా మందికి టైం అప్పుడు ఎలా పాస్ చేయాలని అర్థం కాక కూడా వెజిటేబుల్స్ పండించుకొని చాలా మంది ఆర్గానిక్గా మనకు చేతనైనంత వరకు ఎక్కడెక్కడ మనకి ఆవు పేడ దొరుకుతుందా. ఈ రోజు కూడా నేను వచ్చేటప్పుడు గోశాలకు వెళ్తున్నాను, ఒక బ్యాగ్ ఆవు పేడ తీసుకెళ్లాలన్న దృష్టితో ఇక్కడికి వచ్చారనమాట. సో మనం అందరం కూడా ఆర్గానిక్గా మంచి ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు పెరుగు, వీటితోటి మనం అన్ని మన మొక్కలకి వీటితోటి మనం అన్ని తయారు చేసుకుని పండించుకొని ఆర్గానిక్గా తిని మనం హెల్తీగా ఉండాలి. 10 మందిని హెల్తీగా ఉండమని, వాళ్ళందరూ కూడా మొక్కలు పెంచుకోవాలని ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం కూడా చిన్నగా వారానికి ఒకసారి 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళని కూడా కొంచెం మోటివేట్ చేసి ఆర్గానిక్గా పంటలు పండించుకునేటట్టు చేయాలి అని చెప్పి నేను కూడా చెప్పాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతవరకు నేను ఈ గోశాలకి నన్ను పిలిచినందుకు, అసలు ఫస్ట్ నేను ABS దాంట్లో గోపి గారు అసలు నా గ్రూప్లో జాయిన్ చేసి నాకు ఫస్ట్ అవార్డు ఇచ్చి నన్ను ఈ రోజున ఇక్కడికి పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గోపి గారు. చెప్పే అన్ని బ్లెస్సింగ్స్ థ్యాంక్స్, కానీ కృతజ్ఞత మటుకు భారత్. నేను ఒక చిన్న మాట చెప్పండి. మాది కిరాణా షాప్ అండి. నిలబడండి. మాది కిరాణా షాప్. నేను ఎప్పుడైనా పక్కింటి వాళ్ళు కూడా 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కూడా కవర్ అడుగుతారు, ఇవ్వను అంటే కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే కవర్ అడిగితే ఇప్పుడు ఇలా చేస్తే రేపు మన పిల్లలకి వాటర్ ఉండవు, ఫుడ్ ఉండదు అంటే కోపం వచ్చి ఆ రోజు నుంచి 10 years అయినా షాప్కి రాడు. మనం ఎంత చెప్పాలన్నా మారారండి, మారరు. అది మనం స్వయంగా తెలుసుకుంటే తప్ప ఎవరు మారట్లేదు. కవర్ ఏంటంటే షాప్కి రాడు. నైట్ గుర్తు చేసేదండి 1:30 ఇలా కదపటానికి కూడా వచ్చేది కాదు. మొన్న గుర్తు చేస్తున్నాను, 1 year నుంచి అది రావట్లేదు నాకు.
మొన్న గుర్తు చేసిన ఖాళీకి వచ్చేది ఇప్పుడు తగ్గిపోయింది కదా, మిద్ది తోట పని చేసినందుకు తగ్గిపోయింది. ఈ గత 6 నుంచి నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్దాం రీసెంట్గా ఖమ్మం షిఫ్ట్ అయ్యాలి చేసి అక్కడ వాళ్ళ పిల్లలు చేపిస్తారు. మేము కూరగాయ మొక్కలు, మళ్ళీ క్రోటన్ మొక్కలు ఇట్లా దారి పొడిపోతా పిల్లలతోనే వేయించేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా వేయాలి, మేమే ఇస్తాం, తప్పకుండా వేయిస్తాం. మీ ఇంటి దగ్గర వేసుకుంటారు. అదే గవర్నమెంట్ అవును, జాగా ఉండాలి కదా సార్, జాగా ఉంటే అయితే ఇంటి తోట లేదా మిద్దె తోట? అపార్ట్మెంట్లలో బాల్కనీలో గార్డెనింగ్ చేస్తున్నారు. మీ అనుభవం మీరు అంటే మా ఫాదర్ లేడీ ఇప్పుడు బాగుండేది బాగా then after when the stress like we had also the first time అప్పుడు స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి అయితే ఎక్కువ ముట్టలేదు, నాకు ముట్టలు ఇంట్లో కావాల్సిన ఆకులు జీలకర్ర తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి అది నాకు మా అన్న వాళ్ళ ఇంటికి వస్తాయి. సో అట్లాగే నా ఫ్రెండ్స్ అనేది చెప్తుంటారు. సో అట్లాగే మా ఫ్రెండ్స్ నాకు కూడా ఇంకో చెప్తున్నాను. సో ఐ ఇన్వైటెడ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ నాటిన చెట్లకి ఇప్పుడు కాయలు కాస్తున్నాయంటే మాకు చాలా మార్కెట్ కాయలు కాస్తున్నాయి. అలానే దాని తర్వాత మా మామయ్య గారు కూడా మా అమ్మ మా మామయ్య గారు మాకు వచ్చి పావుకిలైనా కిలోైనా కానీ అది తింటుంటే తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మనం పండించుకున్న ఫుడ్ వితౌట్ ఎనీ కెమికల్స్ బాగుంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. గోసేవ చేసుకుంటాం అప్పుడప్పుడు. ఈ గోవు నుంచి వచ్చే ఉత్పత్తులు వాడతాం ఇంట్లో. మేము అగరబత్తులు కానీ ఇవన్నీ గోసేవ సంబంధించి వాడతాం. ఏది కూడా బయట దూరం ఉంది. ఇంట్లో పిల్లలకు కూడా చాక్లెట్లు బిస్కెట్లు పెట్టము, ఏదైనా ఉన్నా రాగి జావా అట్లాంటివి అలవాటు చేస్తాం. ఎందుకంటే నేటి పౌరులే రేపటి దేశం బాధ్యత. ఓకే అండి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే సమయం చాలా అయిపోయింది. సో నెక్స్ట్ కార్యక్రమంలో మళ్ళీ అందరూ కలుద్దాం. నెంబర్స్ అన్ని ఇస్తున్నాను, గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు కూడా ఏంటంటే మీ దగ్గరలో ఎవరైనా మిద్దె తోట తీసుకుని వస్తే వాళ్ళ నెంబర్ కూడా తీసుకొని గ్రూప్లో యాడ్ చేయండి. నేను లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో మనం వచ్చే నెల 2వ శనివారం కార్యశాల ఉంటుంది. ఆ రోజు ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ మంది వస్తుంటే ఎక్కువ మంది వస్తారు. అంటే మిద్దె తోట పండించే వాళ్ళే కాకుండా మిద్దె తోట, గోమాత, ప్రకృతి అభిమానులు, ప్రేమికులు ఎక్సెట్రా ఎవరైనా వస్తారు. సుమారుగా ఆ రోజు 1000 మందిని కలుద్దామని ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ మేలో రాఘవంజీ పర్యటన ఉంది, అప్పుడు 1,00,000 మంది టార్గెట్. ఈ 2 హైలైట్ చేయాలి. ఎందుకంటే సంఘ శతాబ్ది ఉత్సవం వస్తుంది కనుక సంఘం మనకి కార్యం అప్పగిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి మిద్దె తోట గృహ సందర్శన, తర్వాత జిల్లా సందర్శన పర్యటనలు ఉంటాయి. యువాజీ కూడా అందరి ఇళ్ళకి వస్తారు. మీకు వీలైతే కనుక అంటే వారిని చెప్పారు కదా బ్రహ్మచర్య. జనరల్ ఏంటంటే వారి ఇంట్లో అంటే కార్యాలయం ఆఫీస్ ఉంటుంది. సంఘానికి ఒక హైదరాబాద్ లోకల్లోనే 25 సుమారుగా ఓన్ ఆఫీస్ ఉంటుంది, కానీ ఎక్కడ వంట చేయరు. సో ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తారు. నేను గతంలో 15 సంవత్సరాలు అదే పని చేశాను. తర్వాత వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. సో ఎందుకంటే అన్ని కుటుంబాలు కొంతమంది ఒప్పుకోరు. సో నేనైతే అలా కొద్ది రోజులు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం అటు సైడ్ చేసి వచ్చాను.
సో తర్వాత మనం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఫస్ట్ విద్య తోట కార్యంలో పరిచయాలు చేసుకుంటూ వెళ్దాం. మీ ఇంట్లో ఎప్పుడైనా కానీ అంటే బర్త్డే మ్యారేజ్ ఉన్నా పర్లేదు, లేదంటే పర్సనల్ అయినా పర్లేదు, మీరు పిలిస్తే నివాజీని కూడా మీ ఇంటికి పంపిస్తా భోజనం పెట్టి. సో అది మీకున్న అనుకూలతను బట్టి. సో అట్లా మనం అంటే దేశ కార్యంలో చేసే వారికి మన వంతుగా ఒక